మంచి చెప్పి కాస్త ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పి కాస్త జాగ్రత్త చెప్పి కాస్త హెచ్చరించి గద్దించి జాగ్రత్త చెప్పే వాళ్ళ మాట నచ్చదు. ఆహా, జీవితాలు నాశనం చేసే మాటలు చెబుతారు చూడు, కాపురాలు కూల్చే మాటలు. అసలు ఎంత భరిస్తున్నావో, ఎంత ఓర్చుకుంటున్నావో, అసలు నువ్వు నిజంగా ధ్వజస్తంభానికి దండం పెడితే డింగుమని లేచిద్ది. అసలు పతివ్రత సాధ్వి శిరోమణివి, నీ ఎంత ఓర్పు సహనాలు ఎవరికి లేవు, నువ్వు కాబట్టి భరిస్తున్నావు. ఆయనేమో నల్లగా కాయలాగా ఉంటాడు, నువ్వు కాబట్టి ఆయన ఇట్లాంటి పనికి మళ్ళీ మాటలు చెప్పే చెత్తోళ్ళు ఉంటారు చూసావా, కాపురాలు తీసే మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాటలు భలే బాగుంటాయి. పనికి మాలిందానా, కాపురాన్ని జాగ్రత్త చేసుకో. పెద్ద ఏదో నువ్వు లోకానికి విరుద్ధంగా నువ్వే కష్టాలు పడుతున్నట్టు బిల్డప్ ఇవ్వకు. ఈ కాడికి ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. తాగుబోతు భర్తలతో, తిరుగుబోతు భర్తలతో, బాధ్యత పట్టించుకొని భర్తలతో, కష్టపడిన చాకిరిని కూడా తీసుకెళ్లి తాగి తలగబోసుకునే దౌర్భాగ్యులతో నానా బాధలు పడి కూడా కాపురాలు చేస్తున్నారు ఆడపిల్లలు. అంత శోధన నీకు లేదుగమ్మా. కొద్ది గొప్ప సమస్యలుంటే ఓర్చుకోమ్మా, తట్టుకోమ్మా, నిలబడమ్మా. నువ్వు దేవుని బిడ్డవమ్మా అని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే వాళ్ళు మాట్లాడచ్చో. నువ్వు కాబట్టి పడుతున్నావు గాని నేనైతే ఎప్పుడో ఎగ్గొట్టిపోయేదాన్ని అనే మాటలుంటాయి చూసావా. అలాంటి మాటలు ఎట్టుంటే అనుకున్నా అసలు మామూలుగా ఉండవు. ఈ కాపురాలు తీసే మాటలు, కుటుంబాలని కూల్చే మాటలు, దీపాలు ఆర్పే మాటలు, ఈ అబద్ధాల మాటలన్నీ. కొంతమందికి గద్దింపు నచ్చదు. నువ్వు ఏ డాన్స్ అన్నా అబ్బో సూపరు అనే భజన వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు కావాలి వీళ్ళకి. వాళ్ళు భజన చేసి 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 ఒక్కసారి వేస్తారు కాటు అని, అప్పుడు పోతారు మొత్తానికి. ప్రభువు స్తోత్రం కలుగును గాక. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట, ప్రేమించేవాడు చెంపదెబ్బ కొడతాడంట. గద్దింపుని ఎప్పుడు కూడా తిరస్కరించకుండా జాగ్రత్త పడాలి. తెలుసా నీకు, నిన్ను గద్దించే ఒక స్వరం పోయిన నాడు పతనం వైపు అడుగులు పడతాయి. తెలుసా, ఆడాళ్ళైనా మగాళ్ళైనా తెలుసుకోండి, నిన్ను గద్దించే ఒక స్వరం అనేది లేని నాడు నీ అడుగులు పతనం వైపు వెళ్తాయి. గద్దింపును స్వీకరించినంత వరకు నీవు స్త్రీవైనా పురుషుడివైనా ధన్యుడివి, ధన్యురాలివి, భద్రంగా ఉంటావు.